హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి దోశలు అనమాట. జనరల్గా రాగి పిండి కలిపేసి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దోశలు వేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇక్కడ రాగులతో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో నేనైతే బియ్యం వేయట్లేదు, ఓన్లీ రాగులు అలాగే మినపగుళ్ళతోనే చేస్తున్నాను. చాలా హెల్తీ అనమాట. అలాగే డైలీ తిన్నా కానీ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇట్లా 1 కప్ వరకు రాగులు తీసుకోవాలి. ఈ రాగులు మనకి బయట అన్ని చోట్ల కూడా డిమార్ట్స్లో అయినా, సూపర్ మార్కెట్స్లో అయినా, నార్మల్ కిరాణా షాప్స్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఇలా రాగులు తీసుకోవాలి. తర్వాత దీనిని ఒక 2 టైమ్స్ వాటర్ పోసుకొని వాష్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా తినే దోశలు కాకుండా ఇలా హెల్దీగా దోశలు వేసుకోండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇవి హెల్త్ కూడా చాలా చాలా మంచిదన్నమాట. అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అయిపోతారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి అండి ఈ దోశలు. దీంట్లో బియ్యం యాడ్ చేయము కాబట్టి చాలా హెల్తీ అనమాట. ఇలా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి సేమ్ రాగులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మినపగుళ్ళను తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. 1 కప్పు రాగులు తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని వీటిని కూడా 2 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీకు అంటే రాగులు తినాలి, రాగి దోశలు తినాలంటే ఫస్ట్ టైం తినేవాళ్ళు కొంచెం ఇష్టపడరు కదా, కానీ ఈ ప్రాసెస్లో చేయండి. ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకి రాగులు తింటున్నంత ఫీలింగ్ అయితే ఏముండదు, చాలా బాగుంటాయి. అంటే తినని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇది. చూసారు కదా, వాష్ చేసేసుకొని ఇప్పుడు సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ రెండింటిని కూడా 6 అవర్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూడండి 6 అవర్స్ తర్వాత చక్కగా రాగులు అయితే మంచిగా నానిపోయినాయి అన్నమాట. అలాగే మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ వంపేసేసి మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రజెంట్ మిక్సీలోనే వేసి చూపిస్తున్నాను. మిక్సీలో వేసినా కానీ దోశలు చాలా మెత్తగానే వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 ఈక్వల్గా వేసుకోవాలి. ఫస్ట్ అయితే మినపగుళ్ళు వేస్తున్నాను. మినపగుళ్ళు అలాగే కొంచెం మినపగుళ్ళు కొంచెం రాగులు యాడ్ చేసేసుకొని సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ 6 అవర్స్ నానబెట్టేసే ఉన్నాం కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతుంది అనమాట పిండి. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఏం సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా నార్మల్గా వాటర్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పిండిని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిక్సీ జార్లోకి సేమ్ రాగులు, మిగతా రాగులు అలాగే మిగతా ఉన్న మినపగుళ్ళను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ పిండిని కూడా సేమ్ అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఓవర్ నైట్ దీనిని ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫర్మెంట్ చేసుకుంటేనే మనకి దోశలు అనేవి చాలా మెత్తగా ఫ్లఫీగా, అంటే మనకి ఎలా కావాలంటే అలా రోస్ట్గా అయినా కూడా కాల్చుకోవచ్చు. ఇలా చేస్తేనే చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో కదా, చాలా బాగా పొంగింది. ఇప్పుడు ఒకసారి పిండి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత పిండిని మాత్రమే తీసుకోవాలి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అంటే సాల్ట్ కలుపుకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు కదా. నేనైతే ఇక్కడ కొంచెం పిండిని అయితే బౌల్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఈ మిగతా పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే సరిపడినన్ని వాటర్, అంటే మనకి దోశ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం పలుచగానే మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిండిని ఇలా పలుచగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఈలోపు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి.
ఈ దోశలు నాన్ స్టిక్ ప్యాన్లో వేసే కన్నా ఐరన్ ప్యాన్లో వేస్తే ఎంత బాగా వస్తాయో, చాలా రోస్ట్గా, అంటే మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట. ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద అంత బాగా రావు. అదే ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ప్యాన్ వేడైన తర్వాత దీని మీద ఇలా 2 గరిటెల పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత పైనుంచి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 1 సైడ్ బ్రౌన్ వచ్చేంత వరకు దోశని కాల్చుకోవాలన్నమాట. వన్ సైడ్ ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మంచిగా కాలిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగతా పిండిని కూడా ఇలా దోశల్లాగా వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను సెకండ్ దోశ కూడా ఇలాగే వేస్తున్నాను. దోశ వేసేసి పైనుంచి ఆయిల్ని వేసుకొని 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి రాగి దోశలు అయితే రెడీ అయిపోతాయి. దీనిని అయితే నేను ఇక్కడ పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను. ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయి ఈ దోశలు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే దోశలను ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా చేసే దోశల కన్నా ఇలా రాగులతో వేసే దోశలు చాలా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను దోశలు వేసాను. ఇలా మిగతా పిండిని అంతా కూడా దోశలాగా వేసేసుకుంటే మనకి రాగి దోశలు అయితే సింపుల్గా రెడీ అయిపోతాయి అన్నమాట. అంతేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.